కోట్ల రూపాయల నిధులు ఖర్చు చేసిన అడిగేవారుండరు. అయిన వారికి కోట్ల రూపాయల నిధులు అప్పనంగా రుణాల రూపంలో దోచిపెట్టొచ్చు. అధికారులకు ఆమ్యామ్యాలు సమర్పిస్తే వారు అడగరు. రికవరీలో ఊసే ఉండదు. అందుకే ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాల అధ్యక్ష పదవులు హాట్ కేక్స్లా మారాయని అంటారు. పోస్టులు కొన్న వారికి సహకార సేవా భావం కంటే స్వాహాకార పర్వానికే ప్రాధాన్యత ఇస్తారు. ఖర్చు చేసిన సొమ్మును ఎలా రాబట్టుకోవాలి అన్న అంశంపైనే దృష్టి పెడతారన్న ఆరోపణలు వస్తున్నాయి. ఈ క్రమంలోనే సొసైటీల్లో కోట్ల నిధులు దుర్వినియోగం అవ్వడమో పక్కదారి పట్టడమో జరుగుతోందని అంటారు. ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా సహకార సంఘాల్లో అవినీతి జరిగింది అన్న ఆరోపణలపై ఇన్సైడ్ స్టోరీ. సహకార సంఘాలు స్వాహకార సంఘాలుగా మారాయనే ఆరోపణలు వస్తున్నాయి. సభ్యులైన రైతుల సేవ కోసం ఉన్న ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాలు PACSలు అవినీతికి నిలయాలుగా మారారన్న అభియోగాలు వస్తున్నాయి. ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలో ఇలాంటి పరిస్థితి కాస్త ఎక్కువగా ఉందంటారు. సభ్యుల ఆర్థిక అవసరాలను తీర్చాల్సిన పాలక వర్గాలు తమ సొంత అవసరాలకు ఉపయోగపడేలా సొసైటీలను మార్చేసుకున్నారన్న ఆరోపణలు వస్తున్నాయి. నిధుల దుర్వినియోగానికి లెక్కలేదన్న ప్రచారం జరుగుతోంది. ప్రతి ఏటా జరిగే ఆడిట్ తనిఖీల్లో అక్రమాలు వెలుగు చూస్తున్న అధికారుల నుంచి స్పందన ఉండటం లేదన్న విమర్శలు వస్తున్నాయి. ముందు హడావిడి చేసి ఆ తర్వాత పెట్టేబేడా సర్దేస్తారు. అందుకే కొన్ని సొసైటీల్లో కోట్లాది రూపాయల నిధులు దుర్వినియోగం జరిగినా రికవరీ ఉండటం లేదు. వ్యవసాయ ఆధారిత ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలో ఇటువంటి కేసులు ఎక్కువే. ఇక్కడ 600కు పైగా సొసైటీలు ఉంటే 100కు పైగా క్రియాశీలకంగా పనిచేస్తున్నాయి. వీటిలోనే ప్రతి ఏడాది కోట్ల రూపాయల నిధులు పక్కదోవ పడుతున్నాయని ఆరోపణలు వస్తున్నా పట్టించుకునే దిక్కు లేకుండా పోతోందన్న మాట వినిపిస్తోంది. ఒక అంచనా ప్రకారం 100 కోట్ల రూపాయల వరకు నిధులను దారి మళ్లించారన్న అభియోగాలు ఉన్నాయి. అధికారుల ఉదాసీనతే ఇందుకు కారణమన్న ప్రచారం జరుగుతోంది. దోపిడీకి ఆస్కారం ఉండటంతో సొసైటీ ప్రెసిడెంట్ పోస్టుల కోసం పార్టీ నేతల్లో పోటీ పెరుగుతోంది. PACS అధ్యక్ష పదవులను లక్షలు పెట్టి కొనేవారు ఉన్నారు. ఎంత చెట్టుకు అంత గాలి అన్నట్టు కొన్ని సొసైటీల ప్రెసిడెంట్ పోస్టులకు 25 లక్షల నుంచి 50 లక్షలు పెట్టేవారు ఉన్నారంటే పదవీ బాధ్యతలు చేపట్టిన తర్వాత దోపిడీకి ఎంతలా వెంపర్లాడతారో చెప్పాల్సిన పని లేదంటారు. ఇక్కడే నిధులను పక్కదోవ పట్టించడానికి మార్గం ఏర్పడుతోంది. ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలోని పలు సొసైటీల్లో పాలక వర్గాలు సెక్రటరీలు చేతులు కలిపి నిధులు పక్కదోవ పట్టించారనే ఆరోపణలు ఉన్నాయి. చింతలపూడి సహకార సంఘంలో 20 కోట్ల రూపాయల నిధులు దుర్వినియోగం అయ్యాయని అంటారు. బినామీ పేర్లతో సొసైటీ కార్యదర్శి రుణాలు తీసుకున్నట్లు అధికారులు గుర్తించారు. దీంతో సెక్రటరీ భూములతో పాటు ఇళ్లను అధికారులు జప్తు చేసి సివిల్, క్రిమినల్ చర్యలకు సిద్ధమయ్యారు. కానీ కోర్టుకు వెళ్లి పదవిలో కొనసాగుతున్నారు. టి నర్సాపురం సొసైటీలో 23 కోట్ల రూపాయల నిధులు పక్కదోవ పట్టాయన్న అభియోగాలు ఉన్నాయి. వీటిలో రైతుకు ఇచ్చిన రుణాల్లో 18 కోట్ల రూపాయల అవినీతి జరిగిందని అంటారు. సొసైటీ కార్యదర్శి పంట పొలాలు, ఇళ్లను అధికారులు అటాచ్ చేశారు. దీనిపై కోర్టు వ్యాజ్యం నడుస్తోంది. రంగాపురం సొసైటీలో 1,80,00,000 రూపాయలు పక్కదోవ పట్టినట్లు అధికారులు లెక్క తేల్చారు. ఈ వ్యవహారంలో 4 ఎకరాల భూమితో పాటు ఇంటిని అధికారులు జప్తు చేశారు. వాటిని వేలం వేసి రికవరీ పూర్తి చేస్తామన్నది అధికారుల మాట. మరోవైపు జిల్లా సహకార కేంద్ర బ్యాంకు, DCCB బ్రాంచుల్లోనూ కోట్ల రూపాయల నిధులు పక్కదోవ పట్టాయన్న ప్రచారం జరుగుతోంది. తాడేపల్లిగూడెం మెయిన్, బజార్ బ్రాంచుల్లో 16 కోట్ల 80 లక్షలు, పెనుగొండ బ్రాంచ్లో 14 కోట్ల 80 లక్షలు దుర్వినియోగం అయ్యాయన్న ఆరోపణలు ఉన్నాయి. జంగారెడ్డిగూడెం బ్రాంచ్లో 2 కోట్ల రూపాయల వరకు అవినీతి జరిగినట్లు అధికారులు గుర్తించారు. ఈ మొత్తాలను రికవరీ చేయాలని గతంలోనే ఉన్నతాధికారులు ఆదేశించినా ఫలితం శూన్యం. స్వాహాకార వ్యవహారం ఏ మలుపు తిరుగుతుందో చూడాలి.